ఇప్పటికే గత 8 రోజులుగా కొనసాగుతున్నటువంటి కూంబింగ్ నేపథ్యంలో గూడా దండకారణ్యంలో బాంబులు కంటిన్యూగా వినపడుతున్నాయని చెప్పి చుట్టుపక్కల గ్రామాలు గూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? కర్రెగుట్టలో ఉన్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కలుగుతుంది. దేశవ్యాప్తంగా ఒక చర్చ మాత్రం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ కర్రెగుట్టల్లో ఎట్లాంటి పరిస్థితులున్నాయన్నటువంటి కోణంలో ఆలోచిస్తే ప్రస్తుతానికి 8 రోజులుగా మాత్రం కూంబింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ముగ్గురు మావోయిస్టులుగా చనిపోయినటువంటి నేపథ్యంలో పోలీసులు గూడా అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతానికి కర్రెగుట్టల్లో గూడా కాల్పులు కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందన్నటువంటి బిక్కుబిక్కుమంటూ ఇక్కడ గూడాల ప్రజలు చూస్తున్నారు. ఒక్కసారి మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసేటువంటి పరిస్థితి ఇక్కడ దండకారణ్యానికి సంబంధించి ఇవి మనం చూస్తున్నటువంటివే కర్రెగుట్టలు. ఈ కర్రెగుట్టల ప్రాంతం నుండి ఒక్కసారి మనం జూమ్‌లోకి వెళ్తే ఇది మనం ఛత్తీస్‌గఢ్ అలాగే తెలంగాణ బార్డర్‌లో ఉన్నాము. ఛత్తీస్‌గఢ్‌కు సంబంధించినటువంటి ఈ కర్రెగుట్టల్లోనే పోలీసులు మొత్తం గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి. మన కింద సమీప చెట్లలో గూడా విపరీతమైనటువంటి పోలీసు బలగాలు గూడా మోహరించాయి. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతము 2 రాష్ట్రాల సరిహద్దులు ఉండడంతో ఇక్కడ మనం ప్రస్తుతానికి ఛత్తీస్‌గఢ్‌లోకి ఎంటర్ అయినటువంటి పరిస్థితి. అసలు ఇప్పటివరకు కర్రెగుట్టలో బాంబుల మోత మోగుతుందని చెప్పి చుట్టుపక్కల గ్రామాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు కర్రెగుట్టలో ఏం జరుగుతుందన్నటువంటి విషయాన్ని గూడా సమీప గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నటువంటి కొత్తపల్లి గ్రామంలో ఉన్నాము. కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళను గూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశాం. కానీ వాళ్ళు భయంతో మాట్లాడితే ఏం జరుగుతుందన్నటువంటి ఒక భయం మాత్రం వాళ్ళలో వ్యక్తమవుతుంది. మరికొంతమంది గ్రామ పెద్దలు ఎవరైనా ఉన్నారో వాళ్ళను కనుక్కునేటువంటి ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా గ్రామంలోకి వెళ్ళి కర్రెగుట్టలో జరుగుతున్నటువంటి పరిస్థితులతో పాటు ఇక్కడ వాళ్ళ సమీపంలోనే కర్రెగుట్టలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రోజు ఎట్లాంటి పరిస్థితులు అనుభవిస్తున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం ఆర్టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా చేస్తుంది. ప్రస్తుతానికి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటు ఇంకెవరైనా మాట్లాడతారా? దీనికి సంబంధించి వారు రోజు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే మనం ఛత్తీస్‌గఢ్‌లోకి ఎంటర్ అయ్యాము. కర్రెగుట్టల ప్రాంతంలోకి వెళ్ళేటువంటి క్రమంలో ఎక్కడ చూసినా పోలీసు బలగాలు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు కర్రెగుట్టలో ఏం జరుగుతుందన్నటువంటి ఆలోచనలకు రోజంతా ఒక ఉత్కంఠ మాత్రం నెలకొంది. అందులో భాగంగానే ఇక్కడ కర్రెగుట్ట ప్రాంతాల్లో ఏం జరుగుతుందన్నటువంటి కోణంలో ఆర్టీవీ మరోసారి గ్రౌండ్ రిపోర్ట్‌కొచ్చింది. ప్రస్తుతానికి మనము ఇక్కడ ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నటువంటి కర్రెగుట్టల్లోకి పక్కనే ఉన్నటువంటి కొత్తపల్లి విలేజ్‌లో మనం ఉన్నాము. కొత్తపల్లి గ్రామంలో గూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే పోలీసు వాళ్ళు అలాగే పోలీసు భద్రతా బలగాలు గూడా ప్రతిరోజు ఇక్కడనే తిరుగుతుండడంతో వాళ్ళ జీవన విధానం గూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు మనం మాట్లాడుతుంటే గూడా చాలా మంది ముందుకు రావడానికి గూడా మాట్లాడడానికి గూడా ముందుకు రావడం లేదు. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్ద మనిషి కొత్తపల్లికి సంబంధించినటువంటి పెద్ద మనిషి ఇక్కడే ఉంటారు. ఇదే ఇంట్లో ఉంటారు. ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు గూడా రోజుకు ఈ ఒక ఇబ్బందికర వాతావరణం అయితే కలుగుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏం జరుగుతుంది? అసలు వాళ్ళకున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏందో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఆ తర్వాత వారితోని మాట్లాడిన తర్వాత వాళ్ళకున్నటువంటి స్థితిగతులు, జీవన విధానం ఎట్లా ఉంటుందో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు కర్రెగుట్ట ప్రాంతానికి సంబంధించి గూడా పోలీసులు కంటిన్యూగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వాళ్ళు రాత్రి ఎలా ఉంటుంది? అలాగే ఉదయం పూట ఎలా ఉంటుంది? పశువులు కాయడానికి గూడా వాళ్ళు గుట్టలకు వెళ్తూ ఉంటారు. మనం చూస్తున్నాం ప్రస్తుతానికైతే ఈ చూసేటువంటి ప్రాంతం అంతా గూడా కర్రెగుట్టలకు అంటే ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ బార్డర్‌లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గుట్టలు దుర్గం గుట్ట. ఈ దుర్గం గుట్టలు అక్కడ పక్కన ఉన్నటువంటి ఇది కర్రెగుట్టలు. అంటే దీన్ని ఇక్కడనే డివైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఛత్తీస్‌గఢ్ అలాగే తెలంగాణ బార్డర్‌లో మనం ఉన్నాము. ప్రస్తుతానికైతే మనం కనిపిస్తున్నటువంటి ఆ గుట్ట దుర్గమ్మ గుట్టలుగా ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. పక్కనే ఉన్నటువంటి గుట్ట ఇది కర్రెగుట్టలు. ఇవి రెండే ఈ ప్రాంతంలో ఉన్నాము. ఈ 2 అంటే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ బార్డర్‌లో ఉన్నటువంటి ఇక్కడ కొత్తపల్లి గ్రామంలో మనం ఉన్నాము. ఆ కొత్తపల్లి గ్రామంలో గూడా పోలీసు బలగాలు ఇక్కడ మోహరించాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గూడా ఏం చెప్తారో ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సంబంధించి ఈ కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద మనిషి గూడా ఇక్కడ మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి తను ఇక్కడే ఉన్నారు. ఇక్కడ వీరి పేరు ఏంది? అసలు ఏంటి? ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి వాళ్ళని కనుక్కునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే పెద్ద మనిషి. మీ పేరేం పేరు? పాపారావు. పాపారావు. ఇప్పుడు పాపారావు గారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పాపారావు గారు ఇక్కడ గత వారం రోజులుగా ఇక్కడ దగ్గర ఇది 8వ రోజు నాకు తెలిసి. 8 రోజుల నుండి ఇక్కడ భద్రతా బలగాలు ఇక్కడికి వస్తున్నాయి. మొత్తం ఇక్కడ ఇది ఛత్తీస్‌గఢ్ బార్డర్ అనేది ఛత్తీస్‌గఢ్. ఇప్పుడు మీరు గ్రామం తెలంగాణలో ఉందా? ఛత్తీస్‌గఢ్‌లో ఉందా? ఛత్తీస్‌గఢ్‌లో ఉందా? ఇప్పుడు వారం రోజుల నుంచి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఈడ? ఏమున్నదంటే అదే ఏటు పోకుండా ఇంట్లోకి వెళ్ళకుంటూ ఉన్నాయి. ఇప్పుడు బయటికంటే మీరు నిత్యావసర సరుకులకు గానీ ఎటు వెళ్తే అటు కూడా వెళ్ళడానికి లేదా? అటన్నా ఉన్నది దికోలని పోయి తెచ్చుకొని మళ్ళీ
ఇక్కడనే ఉండు. రాత్రి పూట మళ్ళీ బెల్లెల కూర పగలు కూడా బెల్లెల కూర. ఇప్పుడు మీరు పంట పొలాలకు వెళ్తున్నారా, వెళ్ళనిస్తురా? లేదు లేదు, ఉమ్. ఏటి లేదు. ఎటు లేదు. పొద్దున్న దాకా ఇంట్లో ఉండవలసింది. మరి ఎట్లా మీ పశువుల గిట్ట ఎక్కడ మెప్తున్నారు మరి? ఇంకా ఏం మేపుడు లేదు, ఆటిచ్చగా అయ్యపోవుడు అని. మరి ఎన్ని రోజులు ఉండేటట్టు ఉంది ఇదంతా, ఈ వ్యవస్థ అంతా? మనకేం తెలుసు, ఆ? ఏం తెలియదు. ఇవాళ ఉంటారు, రేపు ఉంటారు, లగాతారు, ఎప్పుడు పోయి తెలియదు. మరి రోజు రోజుకి ఇంకా ఎక్కువ బలగాలు అయితే వస్తూనే ఉన్నాయి కదా? అత్తనే ఉన్నాయి కావచ్చు, మనకేం ఎరక. గుట్ట మీదకి వస్తాలా. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇక్కడ మీకు ఈ చుట్టూరు ఉన్నాళ్ళు, పైన ఉన్నాను. గుట్ట మీకు ఎక్కిండ్రా ఆల్రెడీ? ఎక్కిండు. ఎంతమంది ఎక్కి ఉండొచ్చు? ఎబ్బో మనకేం తెలుసు, చాలా జనాలు ఉంటారు. ఇప్పుడు ఈ గుట్ట కిందనే ఉన్నారు వీళ్ళు? వీళ్ళంతా ఇది చెట్లంతా ఉన్నారు, అటు పోనీయకుండా. ఇప్పుడు ఎవరిని పోనిస్తలేరు అక్కడికి? అవ్వాలి పోనిస్తాలే, మీ ఊరళ్ళని కూడా అవ్వాలి. పనులకు కూడా ఏం అక్కడ మామూలుగా వెళ్తున్నా దగ్గర దగ్గర అనేస్తలేరా? అసలు పోనిస్తానికి ఛాన్స్ లేదు. మరి ఇక్కడ మొత్తం బాంబుల శబ్దాలు కూడా కంటిన్యూగా వినిపిస్తున్నాయట, నిజమేనా? వినిపిస్తాను. గుడేమో గుడేమో గుడుగుడు గుడుగుడు లాడిపోతాను. బిల్లలు తట్టు ఏటు లేదు. ఇప్పుడు కంటిన్యూగా వస్తున్నాయి బాంబుల శబ్దాలు? ఈయన పడుతున్నాయి, పొద్దున మళ్ళీ ఎగినాయి. పొద్దున మళ్ళీ రాత్రి ఎప్పుడంటే అప్పుడు ఎగుడు. ఏంటి అవి తీస్తాను, ఏం చేస్తాలో తెలుస్తాను. ఓకే. ఇప్పుడు అవి ఏంటి అనుకుంటున్నారు? ఎన్కౌంటర్ అనుకుంటున్నారా, లేకపోతే ఎందుకు ఆ బాంబుల శబ్దాలు వచ్చినాయి అనుకుంటున్నారు? ఏం మరి ఎందుకన్నది తెలుస్తాను, మనకేం వెనక. చూసింది లేదా చేసింది లేదా. గుడేమో గుడేమో గుడుగుడు గుడుగుడు ఆడిపోతాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మంచినీళ్ళు కూడా ఇక్కడి నుంచి తీసుకుపోతారా వాళ్ళు? ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి తీసుకెళ్తారు వాటర్ ఇట్లా? ఇదంతా ఊరంతట ఎక్కడ ఇష్టం బావి కాడ ఈ పంపులల్లా నీళ్ళు పట్టుకొని పోతారు క్యాన్లలో. ఇక్కడికి వాళ్ళు ఎట్లా వచ్చి నడుచుకుంటూ వచ్చారా, బండ్ల మీద వచ్చారా? నడుచుకుంటానే. ఇక్కడ దగ్గరే ఉన్నది కదా చుట్టూ. ఎంతమంది ఉన్నారు ఇక్కడ మొత్తం? అబ్బో చాలా జనం ఉంటారు. మీకు తెలిసి మీ ప్రాంతంలో ఇక్కడ ఉంటారు ఒక 500 దాటి ఉంటారు అనుకుంటా. చాలా మంది వస్తుంటారు కదా నీళ్ళకి. పొద్దున నత్తలు, మాపు నత్తలు, మధ్యాహ్నం వస్తాలు, అంత జనాలు ఉన్నారు. ఇంకెక్కువనే ఉన్నా నేను, మనకి లెక్కలేదు కదా. ఇప్పుడు వాళ్ళు అంటే మనకు శబ్దాలు వస్తున్నాయని చెప్పి అంటున్నారు కదా, రాత్రిపూట వస్తున్నాయా, డే టైంలో వస్తున్నాయా? లేదు, రాత్రి పగులు. రాత్రి పగులు ఎప్పుడు పడితే అప్పుడే. మరి ఇక్కడ మీరు ఊళ్ళో భయం అవుతలేదా మీకు? భయమైన ఏం చేస్తా చెప్పడానికి ఉంటాను. వీళ్ళైతే బెల్లెల కొద్దుంది. బెల్లెలా? ఇంట్లోకి వెళ్ళి బెల్లెలు వద్దంట వాళ్ళు. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళొద్దంట. ఓకే ఓకే. ఇప్పుడు మీ ఊళ్ళో ఎంతమంది ఉంటారు ఇక్కడ ఈ కొత్తపల్లిలో? చాలా మంది తక్కువ ఇండ్లు. మొదలు 70 ఇండ్లు ఉండి ఇప్పుడు 70 చాలా మంది వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళంతా? ఇట్నే ఇది చుట్టాలు నా కాడికి కాలనీ వెంకటాపురం అట్ట ఏడాడ చుట్టాల అక్కడికి వెళ్ళిపోయి ఇండ్లు మళ్ళీ ఏరే కడతాను. ఇక్కడ ఖాళీ చేసినారు ఇక్కడ మొత్తం? ఖాళీ అన్నట్టు ఏమైనా రోడ్డు పడితే వస్తుంది, లేకుంటే లేదు. యాబాలు నేను ఊరు పోలేదా? పేరు రాదా? ఏం చేస్తారమ్మా ఇక్కడ? ఏం చేస్తాం, కూలికి పోతాం. కూలి దొరుకుతుందా? కూలి ఇక్కడ ఏం పని దొరుకుతుంది ఇక్కడ? కూలి ఆంధ్రాకి పోతాం. ఆంధ్రాకి పోతారా? ఇప్పుడు ఎంత దూరం ఉంటుంది మీకు ఆంధ్ర? దూరం ఏముంటుంది, అందాదా? ట్రాక్టర్ మీద. ట్రాక్టర్లు వెళ్తారా? ఇప్పుడు పోతలే. అంటే ఇప్పుడు మీరు ఇది ఉన్నది ఛత్తీస్గఢ్లో కదా, ఇప్పుడు పక్కన పోతే తెలంగాణ కదా, మరి ఆంధ్ర ఎంత దూరం ఉంటుంది మీకు? 8. అంటే ఇప్పుడు మీరు 3 రాష్ట్రాల సరిహద్దులు ఉన్నారా? ఇప్పుడు ఆంధ్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల మధ్యలో ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం కూడా ఏంటంటే ఇప్పటివరకు మనకు తెలియదు. అసలు మనం చూసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో అసలు ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అవుతున్నాం అన్నటువంటి విషయం కూడా మనకు తెలియదు. ఇప్పుడు మనం అక్కడ చూసుకుంటూ అక్కడ కొన్ని చర్ల ప్రాంతం వెళ్ళేటువంటి క్రమంలో కూడా ఇక్కడ పోలీసు బలగాలు కూడా అంతా ఇటే గస్తీ కాస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ కొత్తపల్లి దగ్గర కూడా దాదాపు 500 మందికి పైగా ఇదే గ్రామంలో పోలీసు వాళ్ళు ఉన్నారు. మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు పోలీసులు ఆధీనంలో తీసుకున్నారు. వీళ్ళు ఇప్పటి వరకు అయితే ఎవరిని కూడా బయటికి వెళ్ళకూడదని చెప్పి వాళ్ళకు హుకుం జారీ చేశారట. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని పంట పొలాలకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న పనులు మాత్రమే చేసుకుంటున్నారు, కానీ వ్యవసాయ కూలీలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా
బయటికి వెళ్తున్నారా లేదా ఎట్లాంటి పరిస్థితులు ఒక్కసారి మనం అనుకుందాం. ఇప్పుడు మీరు కూలీకి వెళ్తున్నారా ఇప్పుడు? ఎప్పుడు లేదు. ఎందుకు ఎందుకమ్మా? పోలీసు వాళ్ళు తిరుగుతా అంటే ఉమ్, ఉమ్. ఎవరు పోతారు భయం అయ్యి అంటే వాళ్ళు పోవద్దంటారా, మీరే పోతలేదా? మేమే పోతున్నాం. మీరే పోతలేదా? ఎన్ని రోజులు అవుతుందమ్మా పోక? అయితే దగ్గర దగ్గర నెల రోజులు. మరి పోలీసులు వచ్చి 8 రోజులు అవుతుంది కదా, అంతకుముందు ఏమన్నా చెప్పిండ్రా బయటికి వెళ్ళొద్దని? చెప్పలేదు కానీ మాకు వాళ్ళు వచ్చిన కాడి నుంచి చెప్పిండ్రు. మరి ఇక్కడ బాంబుల శబ్దాలు వినిపిస్తున్నాయా మీకు? ఆ, బాంబుల శబ్దాలు వినబడాయా ఇక కంటిన్యూగానా? వినబడాయా? రాత్రి పగలు ఎప్పుడెప్పుడు వినబడుతున్నాయమ్మా? ఎప్పుడెప్పుడు వినబడుతున్నాయి? ఏమో ఎన్ని గంటలకు ఇవి తెలుస్తాండ్రు తెలవై. ఇప్పుడు మీరు పంటల కాడికి ఇట్లా ఎక్కడికి పోలేదు ఇక? పోతలేం. ఓకే. ఇప్పుడు పోలీసులు వచ్చి మీరు చూసారా పోలీసు వాళ్ళని ఇక్కడ? ఎప్పుడు ఇప్పుడు ఇవాళ చూస్తానే ఉన్నాం కదా రోజు. నీళ్ళ కొద్ది తీసుకుపోతున్నారు. ఓకే. ఇప్పుడు మీరు ఛత్తీస్గఢ్లో ఉన్నారు కదా, తెలుగు కూడా అంత మంచిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు ఇక్కడ? ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అంతా. ఓకే ఓకే. ఇప్పుడు పెద్ద మనిషి మీరు చెప్పండి, ఇప్పటి వరకు ఏంటంటే గ్రామంలో కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటాను ఇంక ఏటి కదలుకుంటూ ఉంటాను. ఏమనుకుంటాను ఎప్పుడు పోతారు ఎప్పుడు అవుతుంది ఏం తెలుస్తలేదు కదా. అంటే ఒక కర్ఫ్యూ వాతావరణమే ఉంది ఇక్కడ. దానికి మిగిలిన టైంలో అందరు బయటకు వెళ్తారా? ఎప్పుడు మిగిలిన టైంలో ఇప్పుడు పోలీసులు రాకపోతే అందరు బయట నిమ్మల్ని తిరిగేటోళ్ళ? తిరిగేటోళ్ళే. ఒక్కడ ఉంటావా ఈ పప్పులు అటు మురళి పనులు తునికి పనులు పోయేటోళ్ళు. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కర్రెగుట్టలు ఎక్కడ ఉన్నాయి? ఏంటి కర్రెగుట్టలు? కర్రగుట్టలు ఇదే కదా ఇదేనా? ఇదే మనం చూస్తున్న కర్రెగుట్టేనా? అదే గుట్ట. ఇప్పుడు ఈ దుర్గమ్మ గుట్ట అని చెప్పి అంటున్నారు. ఇది దుర్గం గుట్ట అన్నది అదే, కర్రగుట్ట అన్నది అదే అంటుకున్నది. ఇదంతా ఛత్తీస్గఢ్ బార్డర్లోకి విస్తరించినాయి ఇవన్నీ. అదే. ఓకే ఓకే. ఇప్పుడు మనం చూస్తున్న ఏంటంటే దుర్గమ్మ గుట్ట, కర్రెగుట్టలు ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటివి కూడా అంటే కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్నాము. గుట్ట కిందనే ఇక్కడ వీళ్ళు పోలీసు బలగాలు మాత్రం ఉన్నాయి. ఇప్పటి వరకు రోజు రోజుకైతే పోలీసు బలగాలు సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు మనం వాజేడు అలాగే వెంకటాపురం మండల కేంద్రాల నుంచి తిరుక్కుంటూ మనం ఇక్కడికి వచ్చాం. ప్రస్తుతానికి వాజేడు వెంకటాపురం నుండి ఒక 50 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళేసరికి పోలీసు వాళ్ళు కూడా లోపలికి ఎవరిని రానివ్వట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత భయంగా బతుకుతున్నారు. రేయింబవళ్ళు కూడా ఇక్కడ తుపాకుల శబ్దము అలాగే బాంబుల శబ్దం కూడా వినబడడంతో ఇక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక భయాందోళన మాత్రం వీళ్ళలో వ్యక్తమవుతున్నాయి. కానీ ఇక్కడ పశువులను మేపుకోవడానికి కూడా వాళ్ళు బయటికి వెళ్ళట్లేదు. అలాగే ఇక్కడ దినసరి కూలీలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా గత కొద్ది రోజుల నుండి కూలికి వెళ్ళడం కూడా మానేశారు. ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ వాటర్ గిట్ల ఇవన్నీ తీసుకెళ్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇవన్నీ జరుగుతుందన్నటువంటి ఒక భయం కూడా ఇక్కడ వీళ్ళలో వ్యక్తమవుతుంది. అసలు ఎన్ని రోజులు కొనసాగుతుందో అన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మళ్ళీ సహజ జీవన విధానం, జీవన వాతావరణం ఎప్పుడు వస్తుందన్నటువంటి ఒక ఆలోచనతోటి మాత్రం ఇక్కడ వీళ్ళు గడుపుతున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపటికి కూడా మనం చూద్దాం. ఎందుకంటే కర్రెగుట్టల బౌండరీ దాకా మనం వచ్చాము. ఇక్కడ నుంచే మనం చూస్తున్నటువంటి ప్రాంతమే కర్రెగుట్టలు కాబట్టి ఆ కర్రెగుట్టల ప్రాంతం వైపు కూడా మనం వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎందుకంటే పోలీసులు కూడా అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో ఉదయం కూడా అక్కడ పోలీసులు కూడా ఆర్టీవీ బృందం వాళ్ళని కలిసి పలకరించిన తర్వాత వాళ్ళు వెంటనే చెప్పారు ఇక్కడ నుండి వెళ్ళిపోరని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళు చెప్పారు. అందులో భాగంగానే అక్కడి నుండి మళ్ళీ రూటు మార్చి మనము కొంత ఏం జరుగుతుంది, అసలు ఆదివాసీ గూడెలల్లో ఏం జరుగుతుంది, అసలు వాళ్ళ జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మనం దాదాపు కర్రెగుట్ట లోపలికి ఒక 10 నుండి 15 కిలోమీటర్ల లోపలికి మనం వచ్చాము. కానీ ఇక్కడికి ఎట్లాంటి ప్రయాణ సౌకర్యాలు కూడా లేకపోవడము, 2 వీలర్ మీదనే కొంత అనేక ఇబ్బందులు పడుకుంటా ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడికి పరిస్థితులు చూస్తే ఏంటంటే మొత్తం బయటి ప్రపంచానికి ఈ ప్రపంచానికి చాలా దూరం. అంటే మొత్తం అడవి లోపలనే ఒక 10 కిలోమీటర్ల లోపలికి వచ్చిన తర్వాత ఈ గూడెం ఇక్కడ ఉంది. ఇది కొత్తపల్లి గ్రామం. ఈ కొత్తపల్లి గ్రామంలో కూడా గతంలో 70 కుటుంబాల వరకు ఉండేది. కానీ ఇక్కడి నుండి వాళ్ళు ఉండలేక ఇప్పుడు ఏటూరు నాగారం, మంగపేట అలాగే
వెంకటాపురం, ములుగు వెంకటాపురం ప్రాంతాలకు కూడా వాళ్ళు తరలి వెళ్ళారు. కొన్ని కుటుంబాలు మాత్రమే ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళలేక ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. చాలా వరకు ఇక్కడ వృద్ధులే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఇక్కడ ఉన్న ఈ రోజు జరిగినటువంటి పరిస్థితిని చూస్తే ఇక్కడ పోలీసు భద్రతా బలగాలు మాత్రం నిన్న మొన్న వరకు 10 నుండి 15,000, 20,000 అనుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం వెంకటాపురం అలాగే ములుగు వెంకటాపురం అలాగే వాజేడు మండల కేంద్రాల్లో కూడా పోలీసు వాళ్ళు షెల్టర్ జోన్లు కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ క్యాంపులు కూడా ఏర్పాటు చేసుకొని దాదాపు 26,000 మందికి పైగా ఇక్కడికి మళ్ళీ పెరుగుతున్నారు. అంటే రోజు రోజుకి ఇక్కడ పోలీసు భద్రతా బలగాల సంఖ్య పెరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందన్నటువంటి ఒక కోణంలో మాత్రం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్లో బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇది తెలంగాణ బార్డర్లో ఉన్నాం కాబట్టి ఈ తెలంగాణ బార్డర్లో కూడా ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడంలో భాగంగానే వెంకటాపురం ప్రాంతం నుండి అనేక సామాగ్రిని కూడా హెలికాప్టర్ల ద్వారా బేస్ క్యాంప్ ఒక సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించి అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ బేస్ క్యాంప్లోనే ఇక్కడ వాళ్లకు నిత్యావసర సరుకులు, ఎందుకంటే ఆ భద్రతా బలగాలు అక్కడ ఉండే ఇక్కడ ఇప్పటికే కొన్ని సొరంగ మార్గాలు కూడా కనుక్కున్నటువంటి నేపథ్యంలో ఆ సొరంగ మార్గాల ద్వారా ఇంకా ఏమేమి ఉన్నాయన్నటువంటి కోణంలో వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మన గ్రామంలో కూడా ఎవరు మాట్లాడడానికైతే ముందుకు రావట్లేదు. ఎందుకంటే భయంగా బతుకుతున్నారు. ఏం మాట్లాడితే ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా భయం కూడా వాళ్ళలో వ్యక్తమవుతుంది. కాబట్టి ఊరికి పెద్ద మనిషి అయినటువంటి ఇక్కడ తనతోటి మనం మాట్లాడడం జరిగింది. ఇక్కడ అమ్మ కూడా చూస్తుంది. ఎందుకంటే రోజు రోజుకు మేము ఇక్కడ ఆ పోలీసు వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఏం జరుగుతుందన్న విషయం కూడా మాకు క్లారిటీ లేదు. కానీ మా యొక్క దినసరి జీవన విధానం మాత్రం స్తంభించిందన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ ఈ గ్రామస్తులు, కొత్తపల్లి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ పోలీసు వాళ్ళు ఎప్పుడన్నా ఇక్కడ ఇంతమంది వచ్చారా? ఇదే ఫస్ట్ టైమా? ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్. ఇప్పుడు అసలు మీరు ఇంత దూరం నుంచి మేము దాదాపు కొన్ని కిలోమీటర్లు కూడా ఇంత ఇబ్బందులు పడుకుంటూ వచ్చినాం. మరి మీరు ఎట్లా వస్తారు ఇక్కడికి? ఎవరు? మేమా? ఏటి పోయి అంటే కొత్త మన ఊరు పోతే వెంకటాపురం కానీ పోతే బండి పట్టుకొని పోతాం కానీ బండితోనే వస్తాం. ఇప్పుడు మావోయిస్టులు ఇదే కర్రెగుట్టలలో తలదాచుకున్నారు. అక్కడ బంకర్లు కూడా కొన్ని తెలిసినాయి అని చెప్పి వచ్చినాయి, చూశారు. 100కు పైగా అందులో సొరంగ మార్గాలు ఉన్నాయని చెప్పి అంటారు. ఎప్పుడైనా కర్రెగుట్టల మీద పోయినరా మీరు? లేదు, ఎప్పుడు వెళ్ళలేదు. అప్పట పోయినాక సొరంగం ఎవరు చూసింది? అప్పట్లో నేను చిన్నప్పుడు మోసరా పోయినా. మీలాంటి వస్తారు చూసినరా? అది ఏది కర్రెగుట్ట? లేదు లేదు, చూడలేదు. మనకేం పని చూడాలి నేను. అదే అది ఎక్కాలంటేనే ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది కదా. అదే ఇప్పుడు మరి మావోయిస్టులు ఇక్కడే కర్రెగుట్టలనే ఉన్నారని చెప్పి అంటున్నారు కదా. మీరు ఎప్పుడైనా ఈ ఊరికి వచ్చిండ్రా? వాళ్ళు ఎవరు? మావోయిస్టులు రాలేదు ఎప్పుడు. ఇప్పుడు ఇందాక అన్నమాట. అలా ఎటుండేది అందరూ తానాలు పడ్డాక మెల్లగా ఇటు జారిలే. గత అంటే ఇంతకుముందు మీకు ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితులు లేవు? ఎప్పుడు ఇదే చుట్టూ మా మావోయిస్టులు ఉన్నారు అన్నటువంటిది ఎప్పటి నుంచి వింటున్నారు మీరు? అది ఎప్పటి చెంది ఉండే కదా, ఉండే కానీ మన దగ్గర రాకపోయేది. వాళ్ళ పని వాళ్ళు అక్కడనే చూసుకునేది. అదే. ఓకే. ఇక్కడ మావోయిస్టులు కూడా చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకంటే ఛత్తీస్గఢ్లో అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్న దాని మీద వాళ్ళు అక్కడి నుండి ఇక్కడికి వచ్చినట్టుగా తెలిసింది. ఈ కర్రెగుట్టలు కూడా దాదాపు 70% ఛత్తీస్గఢ్లో ఉంటాయి, 30% కూడా మనకు తెలంగాణలో ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో ఉన్నాము. ఇక్కడ మావోయిస్టులు ఇక్కడ ఉన్నారనేటువంటి పక్కా సమాచారంతో ఇక్కడ పోలీసులు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం జల్లెడబడుతున్నారు. ఇప్పుడు దాదాపు వెంకటాపురం నుండి ఇక్కడికి దగ్గర 40 కిలోమీటర్ల మేర మనం ప్రయాణం చేసుకుంటూ వచ్చాము. అక్కడి నుండి ఇక్కడి మధ్యల వరకు బేస్ క్యాంపులు కూడా ఉన్నాయి. అంటే వాజేడులో వాళ్ళ క్యాంప్ కార్యాలయాలు ఉన్నాయి, క్యాంపులు ఉన్నాయి. అలాగే దాంతోపాటు అక్కడ నుండి వాజేడు నుండి వెంకటాపురం వచ్చిన తర్వాత అక్కడ కూడా పోలీసులకు సంబంధించి ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుండి ఆహార పదార్థాలను తరలిస్తున్నారు. అక్కడి నుండి ఇక్కడ మనము చెర్ల దగ్గర ఉన్నటువంటి కొత్తపల్లికి వచ్చాము. ఇది పూర్తిగా ఛత్తీస్గఢ్లోనే ఉంది. అంటే మనం తెలంగాణ బార్డర్ దాటి ఇక్కడ ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అయ్యాము. ఆ ఎంటర్ అయిన తర్వాత ఈ కొత్తపల్లి గ్రామంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇక్కడ తెలంగాణ చుట్టూ, అంటే కర్రెగుట్టల చుట్టూ ఇక్కడ పోలీసు బలగాలు మాత్రం మోహరించాయి. ఇప్పటికీ 26,000 మంది పోలీసులు బలగాలు కూడా మోహరించినట్టుగా తెలుస్తుంది. రోజు రోజుకైతే ఇక్కడ పోలీసుల సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ మనం వస్తున్నప్పుడు కూడా ఆన్ ది వేలో ఇక్కడ సైన్యం వాళ్ళు ఏంటంటే వాళ్ళ చేతిలో మిసైల్స్ కూడా అవి కొన్ని కనిపించాయి. మరి వాళ్ళ ఆపరేషన్ కగార్లో భాగంగా ఇంకా ఏం చేస్తున్నారు, కానీ
ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఇక్కడ ఛత్తీస్గఢ్ పొలిమేరలో మనం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్ బార్డర్లో మొత్తం బలగాలన్నీ కర్రెగుట్టల వైపే వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిరోజు రేయింబవళ్ళు కూడా బాంబులు అలాగే తుపాకుల మోతల శబ్దాలు కూడా వినిపించినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. కానీ ఏం జరుగుతుందన్నటువంటిది కూడా విషయం బయటికి రాలేదు. దీంతో పాటు ఇక్కడ పోలీసు బలగాలు ఉపసంహరించుకోవాలి, కర్రెగుట్టల్లో కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని చెప్పి ఈ మావోయిస్టు నేత అంటే కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ పేరిట కూడా లేఖ విడుదలైంది. ఆ లేఖ సారాంశంలో కూడా ఎందుకంటే చర్చలు ఒక షరతులు లేని చర్చలు జరపాలన్నటువంటి కోణంలో కూడా వాళ్ళు చెప్పారు. ఇప్పటికీ రూపేష్ పేరిట 2 లేఖలు ప్లస్ ఇక్కడ అభయ్ పేరిట కూడా ఒక లేఖ వచ్చింది. ఈ లేఖల సారాంశం అంతా కూడా మొత్తం 3 లేఖలు ఇప్పటిదాకా వాళ్ళు విడుదల చేసినట్టు అధికారికంగా కూడా ప్రకటించారు. కానీ వీళ్ళు ఇక్కడ ప్రభుత్వం మాత్రం చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడా కూడా హింసకు తావులేదు కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉండాలంటే ఖచ్చితంగా చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే తమవి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు కాబట్టి వాటిని ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలన్నటువంటి ఒక కోణంలో మాత్రం చెప్తున్నారు. ఇప్పటికే 3 మావోయిస్టులు హతమయ్యారు. ఎందుకంటే మొన్నటి వరకు 6 అన్నటువంటి విషయం తెలిసింది. కానీ 6 కాదు 3 అని చెప్పి ఇక్కడ పోలీసులు కూడా అధికారికంగా ప్రకటించారు. ఇక్కడ 3 మావోయిస్టులు 3 కాదు 6 కాదు 3 అన్నట్టుగా మనకు తెలుసు. ప్రస్తుతానికైతే ఇక్కడ బాంబుల శబ్దం కూడా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ జరుగుతుంది అనేది కూడా మనకు కనిపిస్తుంది. కొంత సౌండ్లు వస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికైతే అన్న కంటిన్యూ వస్తున్నాయి కదా బాంబు శబ్దాలు. ఇప్పుడు కూడా వస్తున్నాయి కదా, ఇప్పుడు బాగానే వెళ్తాయి. ఓకే మనం మాట్లాడుతుంటే వస్తున్నాయి అవేనా సౌండ్లు? ఓకే మనం కంటిన్యూ చూద్దాం ఒక్కసారి. ఎందుకంటే అది భీకరమైనటువంటి కంటిన్యూస్ గా ఆ శబ్దాలు అయితే వస్తున్నాయి. ఒక్కసారి మనం ఇక్కడ పక్క నుండి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మనకు చూస్తున్నటువంటి ప్రాంతాన్ని ఒక్కసారి గమనించినట్టయితే ఇప్పుడు ఇవే ఆ కర్రెగుట్టల ప్రాంతాలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇది మనం వచ్చేటప్పుడు కూడా మనం కనుక్కున్నాము. ఆ కర్రెగుట్టల ప్రాంతాలు కూడా ఇవే ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడికి కంటిన్యూగా భీకరమైనటువంటి బాంబుల శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి కంటిన్యూస్ గా. ఇక్కడ ఏంటంటే దుర్గమ్మ గుట్టలుగా ఇక్కడ నుంచి చెప్తున్నారు. ఇక్కడి నుండి మనకు చూసినట్టయితే అక్కడ కర్రెగుట్టలు కూడా కనిపిస్తున్నాయి. ఆ కర్రెగుట్టలు దుర్గమ్మ గుట్టలు ఎందుకంటే 2 రాష్ట్రాల బార్డర్లను వేరు చేసేటువంటి పరిస్థితి. ఇక్కడ కర్రెగుట్టలకు సంబంధించి చూసినట్టయితే ఆ బార్డర్ను కూడా ఒక్కసారి మనం జూమ్ చేసి కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ పోలీసులు కూడా మొత్తం గస్తీ కాస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఇక్కడ వాళ్ళు ఆ చెట్ల కింద కూడా సేద తీరుతున్నా ఒక్కసారి మనం జూమ్ లో చూసేటువంటి ప్రయత్నం. ఎందుకంటే కంటిన్యూస్ గా కూడా ఈ 2 గుట్టల మధ్య నుండి బాంబులు కనిపిస్తున్నాయి. మొత్తం చూసినట్లయితే ఆ కర్రె గుట్టలు ఈ దుర్గమ్మ గుట్టలు ఈ 2 ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉన్నాయి. ఆ దుర్గమ్మ గుట్టల్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కంటిన్యూస్ గా ఆ చెట్ల కింద కూడా వాళ్ళు కొంత సేద తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది పోలీసులు ఇక్కడ గస్తీ కాస్తున్నారు. మరికొంతమంది ఇక్కడ చెట్ల కింద మామిడి చెట్ల కింద కూడా ఇక్కడ చూడొచ్చు. మనం ఇటు నుండి చూస్తే ఆ మామిడి చెట్ల కింద కూడా పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఎవరిని మాత్రం ఇక్కడికి రానివ్వడం లేదు. వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్లను కూడా గుంజుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఈ విజువల్సే ఇది మనం చూస్తున్నటువంటి ఇది ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి దుర్గమ్మ గుట్టలు. వీటిని కూడా కర్రెగుట్టలని అంటారని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ మళ్ళీ ఇటు చూసినట్టయితే కొద్దిగా అటు ఆ పక్కకు ఉన్నటువంటి గుట్ట ఆ కర్రెగుట్టలు అంటే ఈ రెండింటి మధ్య ప్రాంతాన్ని చీల్చుకుంటూ ఈ ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ ప్రాంతాలు విభజిస్తారని చెప్పి అంటారు. మళ్ళీ ఒక్కసారి మనం జూమ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యలోనే ఈ 2 గుట్టల మధ్యలోనే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ గుట్టలే ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో అంటే ఫస్ట్ మనకు కనిపించేటువంటిది రైట్ సైడ్ ఉన్నది. రైట్ సైడ్ ఉన్న గుట్టనేమో దుర్గమ్మ గుట్టగా స్థానికులు చెప్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్నటువంటి గుట్ట మాత్రం ఇది కర్రెగుట్టలు. ఇక్కడ నుంచి కర్రెగుట్టలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మనం ఉన్నది ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉన్నాము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పోలీసు వాళ్ళు కూడా ఏంటంటే కంటిన్యూగా భీకరమైనటువంటి శబ్దాలు ఇప్పుడు ఈ గుట్టల నుండే వస్తున్నాయి. ఉదయం నుండి గత కొద్ది రోజుల నుండి వీళ్ళు చెప్తున్నారు. కానీ ఆర్టీవీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలోనే ఉంది. ఆ ప్రాంతంలోనే ఈ కర్రెగుట్టల్ని చూస్తున్నాము. మనం చూస్తున్నటువంటి దాని నుంచే అసలు ఇక్కడికి ఆ ఫోన్ లో వినిపిస్తుందా లేదా కానీ మనకు మాత్రం భీకరమైనటువంటి కంటిన్యూస్ గా శబ్దాలు ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి క్రమంలోనే అంత భీకరమైనటువంటి శబ్దాలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కంటిన్యూగా మరి పోలీసు వాళ్ళు కూడా ఎందుకంటే ఎంత తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం వాజేడు నుండి బయలుదేరినటువంటి ప్రయాణం వెంకటాపురం మీదుగా వచ్చింది. వాజేడులో కూడా పోలీస్ బేస్ క్యాంపులు ఉన్నాయి. అలాగే వెంకటాపురంలో పోలీసులు బందోబస్తులు కూడా ఉన్నారు. ఎందుకంటే నిన్న మొన్న అక్కడ లేరు. కంటిన్యూగా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో భాగంగా గత 4 రోజులుగా కంటిన్యూగా వరుస రిపోర్టింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వెంకటాపురంలో పోలీసు బలగాలు కూడా కనిపించకపోయాయి. లోపలికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. కానీ ఈ రోజు మాత్రం ఉదయం లేచి వస్తున్నటువంటి క్రమంలో కూడా ప్రతి రోడ్ల మీద కూడా పోలీసులు
గస్తీ కాస్తున్నారు. ఇక్కడ మొత్తం సెంట్రల్ ఫోర్స్, వాళ్ళు తెలుగు కూడా మాట్లాడడం లేదు. ఆ ప్రాంతాన్ని ఒక్కసారి వాళ్ళు మొత్తం ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నట్టుంది. వాళ్ళ చేతిలో కూడా మనం వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాం, కానీ వాళ్ళ అవకాశం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ రాకెట్ లాంచర్లు కూడా వాళ్ళ చేతులలో ఉన్నాయి. అవి అంటే ఏదో జరగబోతుంది అన్నటువంటి ఒక పక్క సమాచారం అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కర్రెగుట్టలో అంటే ఇప్పుడు మనకేంటంటే ఈ ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ లో మనం ఉన్నాం కాబట్టి ఏం జరుగుతుందో ఎప్పుడేం జరుగుతుందో అన్నటువంటి ఒక భయాందోళన మాత్రం ఇక్కడ మాత్రం గ్రామస్తుల్లో ఉన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం శబ్దాలు వస్తున్నాయని చెప్పి గత 2-3 రోజులుగా విన్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే సమీప ప్రాంతాల్లో నుండి ఒక భీకరమైనటువంటి శబ్దాలు కంటిన్యూస్ గా ఒక 10-15 నిమిషాల నుంచి వస్తున్నాయి. అంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అన్నటువంటి ఒక భయాందోళన. కానీ ఇక్కడ ఉదయం నుంచి చూసినట్టయితే మొత్తం ఇప్పటి వరకు పోలీసులకు అంటే ఇక్కడ భద్రతా బలగాలు మాత్రం 112 IED బాంబులను నిర్వీర్యం చేసినట్టుగా తెలుస్తుంది. మరికొన్నిటిని అక్కడే పేల్చడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి వచ్చే శబ్దాలే ఇవి అని అనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ బార్డర్ లో అంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉన్నటువంటి కొత్తపల్లి దగ్గర ఉన్నాము. ఈ కొత్తపల్లి దగ్గరలోనే ఇక్కడ మనకు కనిపించేటువంటి గుట్టలు. ఇప్పటి వరకు ఒక హెలికాప్టర్ కూడా మొత్తం చక్కర్లు కొట్టి ఏమేం జరుగుతుందనేది మొత్తం వాళ్ళకి సమాచారం అంటే వారికి హెలికాప్టర్ వాళ్ళ చక్కర్లు కొట్టిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి పరిస్థితులు పైన కూడా అబ్జర్వ్ చేస్తున్నారా అన్నటువంటి కోణంలో కూడా మనకు కనిపిస్తుంది. మళ్ళీ వినిపిస్తుంది. ఒక్కసారి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నిజంగా ఆ బాంబులు కంటిన్యూస్ గా వినిపిస్తున్నాయి. అక్కడ వీళ్ళు పోలీసు వాళ్ళ కిందటే అసలు కంటిన్యూగా మనం ఆ చెట్ల కింద వీళ్ళు సేద తీరుతున్నారు, కానీ ఆ లోపల అంటే గుట్ట పైనకి వెళ్ళారు. ఎందుకంటే కింద ఒక భద్రతా బలగాలు మాత్రం కింద గస్తీ కాస్తూనే ఉన్నాయి. పైన అంటే కొండ పైన మనం చూస్తున్నటువంటి ఆ కొండ పైనే ఇక్కడ వీళ్ళు అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ కొండ పైనే ఈ కాల్పులు జరుగుతున్నాయి. ఆ శబ్దాలు కూడా దూరం నుంచి, కానీ కంటిన్యూస్ గా ఇప్పటి వరకు బాంబులు నిర్వీర్యం చేస్తుంటే కొద్దిగా అప్పుడోసారి సౌండ్ వచ్చేది. కానీ ఇప్పుడున్నటువంటి వచ్చేటువంటి సౌండ్లను బట్టి చూస్తే ఇక ఖచ్చితంగా కాల్పుల సౌండ్లుగానే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది కంటిన్యూస్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ బేస్ క్యాంపులు వాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతున్నారు ఒక ఆందోళన మాత్రం ఇక్కడ స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం చుట్టూ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఎవరు మాత్రం చేయట్లేదు. వాళ్ళ పంట పొలాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చెట్ల కింద మాత్రం మనం చూస్తున్నటువంటి కర్రెగుట్ట ఆ ప్రాంతాల్లో చెట్ల కింద పోలీసులు మాత్రం గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వారికి కావాల్సినటువంటి నీరు తాగడం కోసం మాత్రం ఈ గ్రామంకే వచ్చి వాళ్ళు కావాల్సినటువంటి ఎక్కువ మొత్తంలో అక్కడ సంఖ్య ఉన్నటువంటి నేపథ్యంలో కింద గస్తీ కాస్తున్నటువంటి పోలీసులు ఈ ప్రాంతానికి అంటే ఈ కొత్తపల్లి గ్రామానికి వచ్చి తాగునీరు కూడా తీసుకువెళ్తున్నారని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మిగిలిన వాళ్ళను కూడా పలకరించేటువంటి ప్రయత్నం చేశాం, కానీ ఏ ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఏం జరుగుతుందన్నటువంటి భయాందోళన తాము వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది కంటిన్యూస్ గా కాల్పులు కూడా మనం RTV సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ RTV కవర్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా భీకరమైనటువంటి శబ్దాలు కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. అంటే ఏం జరుగుతుందన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు బాంబులు నిర్వీర్యం చేశారను ఆ సౌండ్లే కావచ్చు అనుకున్నాం, కానీ ఇంకా కంటిన్యూగా ఇక్కడ ఎన్కౌంటర్ జరుగుతుందా అన్నటువంటి కోణంలో మాత్రం కంటిన్యూస్ శబ్దాలు మాత్రం అంటే మిషన్ గన్లు పేలుస్తుంటే కంటిన్యూ ఎట్లాంటి శబ్దాలు వస్తూ ఉంటాయి అట్లాంటి శబ్దాలే వినిపిస్తున్నది. మనం RTV మాత్రం ఎక్స్క్లూజివ్ గా కర్రెగుట్టల ప్రాంతం కొత్తపల్లి గ్రామం నుంచి ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి మనం ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందిస్తున్నాము. ఇది కంటిన్యూస్ గా జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి ఇక్కడ గ్రామస్తులు కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బిక్కుమంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కర్రెగుట్టలో ఉన్నటువంటి కొత్తపల్లి గూడెల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.